రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతోనే 7 నెలల నిండు గర్భిణి మృతి చెందిందని మంచాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్న మృతురాలి బంధువులు ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన మానస కుటుంబాన్ని ఆదుకోవాలి. బంధువులు గ్రామస్తులు మంచాల ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఆరుట్ల రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్న బంధువులు భారీగా మోహరించిన పోలీసులు మంచాల ప్రభుత్వ హాస్పిటల్ వద్దకు జిల్లా కలెక్టర్ జిల్లా వైద్యాధికారులు రావాలంటూ బంధువులు ఆందోళన చేస్తున్నారు. 7 నెలల నిండు గర్భిణి చెకప్ కోసం ఆసుపత్రికి రాగా ఎలాంటి ప్రాథమిక చికిత్స చేయకుండా బీపీ చెక్ చేయకుండా ఇంజెక్షన్ ఇచ్చారని, కొద్దిసేపటి తర్వాత కళ్ళు తిరిగి పడిపోవడంతో గ్లూకోజ్ పెట్టారని, పరిస్థితి విషమం కావడంతో వేరే ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తుండగా ఈ రోజు ఉదయం మృతి చెందిందని కుటుంబీకులు మంచాల ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. మానస మృతికి మంచాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులే కారణమంటూ కుటుంబీకులు న్యాయం జరగాలంటూ ఆందోళన చేస్తున్నారు. స్పందించాలి ప్రభుత్వ అధికారులు వెంటనే, స్పందించాలి ప్రభుత్వ అధికారులు వెంటనే, న్యాయం చేయాలి మానస కుటుంబానికి వెంటనే, న్యాయం చేయాలి మానస కుటుంబానికి వెంటనే. పోస్ట్ మార్టం చేసి అంత అయిపోయింది నువ్వు అన్నట్టు ఏదో చెప్పేసి ఖాళీ వేరే కాలే కదా మీ చేతుల్లో అంటే ఇప్పుడు ఆర్డీఓ గారు వచ్చారా, ఎంఆర్ఓ గారు ఉన్నారా, లేకపోతే ఎండిఓ గారు ఉన్నారా, మెడికల్ సంబంధించిన వాళ్ళే మెడికల్ తెలుస్తుంది కదా నీకు కూడా. ఎవరు వచ్చినా మాకు ఎలాంటి అభిప్రాయం తెలియదు కాదు సార్. నేను కోరుకునేది ఏంటంటే ఎవరన్నా సంబంధిత అధికారి జిల్లాధికారి రావాలని కోరిక సార్. మీరు ఓ చెప్పినా సరే న్యాయం చేయాలి. మాటలు ఎంతమంది ఎన్ని చెప్తున్నా అయితే నేను వచ్చే ముందు నా పేరు మాధవి. చనిపోయిన ఆమె మా వదినే. మా వదినకు న్యాయం జరగాలి సార్. మా వదిన హాస్పిటల్ చేయించుకుందామని వచ్చింది. నిన్న వచ్చి 7 months గర్భిణి. ఐరన్ ఇంజెక్షన్ అయితే ఇచ్చిర్రు. ఇయ్యంగానే కళ్ళలో తిరిగి కింద పడిపోయి నోటి మాటలు బంద్ అయినాయి. ఆడ నుంచి కోట హాస్పిటల్కి పంపించారు. నైట్ ఆడనే ఏదో అది ఎక్స్రేలో ఏవో తీపిచ్చారు. మళ్ళీ వాళ్ళే ఆ ప్రభుత్వం ఆ హాస్పిటల్ వాళ్ళే తీసుకుపోయి ఉస్మానియా హాస్పిటల్లో అడ్మిట్ చేసి వెళ్ళిపోయారు. నైట్ దాకా మంచిగానే ఉండే 12 దాకా. ఆడ నుంచి వెంటిలేటర్ మీద పెట్టిరు. ఆమె 4 గంటల పాటు మస్తు అవస్థది. అలాంటి పరిస్థితి ఎవరికి రావద్దు. మా వదినకు న్యాయం జరగాలి. ఎందుకంటే మా అన్న కూలినాలు చేసుకుంటాడు. ఇప్పుడు 2 చిన్న బాబుండు, 2 ప్రాణాలు తీసిరు. మా వదినకు వచ్చిన పరిస్థితి ఎవరికి రావద్దు అని నేను. ఏం జరిగింది హాస్పిటల్లో? ఏం జరిగింది? ఐరన్ సరైన వైద్యం లేకపోవడం, డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే
ఇలా మా వదిన ఇలాంటి పరిస్థితులు ఉంది. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికి రావద్దని మేము అనుకుంటున్నాం. పంతాంగి ప్రశాంత్ చనిపోయిన ఆమె మా వదినే. మనం ఎంత దౌర్భాగ్య స్థితిలో బతుకుతున్నామంటే ఈరోజు మా కళ్ళ ముంగల ప్రాణాలు పోతుంటే మేము బతికించుకోలేని పరిస్థితులు ఉన్నామంటే మేము ఎంత బీదరికంగా బతుకున్నామో మాకు తెలుసు. ఎందుకంటే ఐసీయూ వేసాక మేము మా ప్రాణం పోతుందని చెప్పి వెంటిలేటర్ మీద పెడితే కళ్ళు చూసుకుంటూ ఉన్నాం తప్ప కాపాడలేము పరిస్థితి మా పరిస్థితి. నిన్న ఇదే టైంకి మేము ఎమ్మెల్యే ప్రోగ్రామ్కి వెళ్తున్నప్పుడు ఇక్కడ మా వదినే మా అన్న వచ్చిర్రు. నేను ఇక్కడ ఛాయ్ తప్పించి నేనే పంపించిన. వచ్చిన తర్వాత హాస్పిటల్లో చూసిరంట. సరే హాస్పిటల్లో ఉన్న అధికారులు కానీ డాక్టర్లు కానీ ఒక మాట నేను అడగదలుచుకున్నా, మీరు మీ అక్కకో మీ చెల్లెకో అయితే ఆ వచ్చిన క్యాండిడేట్ అభ్యర్థిని మీరు చూసి ఆమెకి పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఇంజక్షన్ ఇస్తే అది వర్కౌట్ అవుతుందా కాదా అని మీరు ఇంత జ్ఞానం లేకుండా మీకు చదువుకున్న వాళ్ళు మీరు ఈ విధంగా చేస్తే ఇంకా చదువుకున్న వాళ్ళు ఈ సమస్యలు ఎట్లా పడతారని ఒక మాట అడుగుతున్నా. మీరు ఒక ఇంజక్షన్ ఇచ్చిర్రు. ఆ ఇంజక్షన్ ఇచ్చే అమ్మాయికి ఒక్కసారి ఆమె పరిస్థితి ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, ఆమె బీపీ ఎట్లుందని ఇంత చూడకుండా మీరు ఇంజక్షన్ ఇచ్చి ఒక దళిత బిడ్డను, ఒక దళిత అమ్మాయికి కనీసం 20 సంవత్సరాలు లేని అమ్మాయిని పండు ప్రాణం మీ పొట్టన పెట్టుకోండి. ఈ దౌర్భాగ్య స్థితి మీకే చెందుతుంది. డాక్టర్ మీరు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. నేను మా శాసనసభ్యులు మల్లె రంగారెడ్డికి ఒకటే మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఎవరైతే ఈ చావుకు కారణమయ్యారో వాళ్ళని తక్షణమే సస్పెండ్ చేసి మళ్ళా కూడా ఉన్నత మంచి అధికారులను తీసుకొచ్చి మంచి డాక్టర్లను తీసుకొచ్చి మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదే విధంగా ఇంకోటి విషయం ఏంటని చెప్తారంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు పేషెంట్ని చూసిన తర్వాత ఆ పేషెంట్ని చూసి ఆ కండిషన్ చూసిన తర్వాత లేదని ఉంటే పెద్ద పై అధికారులు కానీ గాంధీ హాస్పిటల్ కానీ పెద్ద హాస్పిటల్ ఉస్మానియా రాయాల్సిన కానీ వీళ్ళు కావాలని కక్షపూర్తంగా వీళ్ళు నా మీదే జరుగుతుందని చెప్పేసి ఉద్దేశంతో వీళ్ళు ఏం చేశారంటే మా రంగారెడ్డి జిల్లాలో కాదు మన తెలంగాణలోనే వీళ్ళు ఏ హాస్పిటల్కి పంపించారంటే ఇబ్రాహీంపట్నం గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించారు. ఇబ్రాహీంపట్నం హాస్పిటల్ పేషెంట్ బతికే పరిస్థితి ఉందా ఆ కండిషన్లో? వీళ్ళు ఇచ్చిన ఇంజక్షన్కి ఆ అమ్మాయి వితిన్ 15 నిమిషాల కింద పడిపోయింది. ఆ తర్వాత వీళ్ళు వెంటనే ఇబ్రాహీంపట్నం హాస్పిటల్ కూడా ఒక మంచి హాస్పిటల్ వేసుకుంటే ఈరోజు ఆమె బతుకుతుండే. కానీ వీళ్ళు ఈ విధంగా చేయడం వల్ల ఒక నిండు ప్రాణం బలైంది. కాబట్టి మాకు తప్పకుండా నేను ఒకటే మాట అధికారులను వచ్చి ఆ అమ్మాయి కానీ చిన్న బాబు ఉండు 3 సంవత్సరాల బాబు ఆయన తప్పకుండా ఆయన చదువుకు బాధ్యత మొత్తం గవర్నమెంట్ ప్రభుత్వమే వహించాలి. ఎందుకంటే ఆయన పోషించడం తండ్రి ఆయన కూడా డ్రైవర్ పోస్ట్ చేసుకుంటాడు. ఆయన ప్రభుత్వ ఉద్యమంలో కానీ ఏదో విధంగా డ్రైవర్ విధంగా సెట్ చేసి ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా అండగా ఉండాలని మా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. చెందిన నిండు గర్భిణి పంతంగి మానస గారు ఇక్కడ నెలకు సంబంధించిన 7 నెలల గర్భిణి నెలకు సంబంధించిన ఇంజక్షన్లు ఇప్పించుకోవడానికి రావడం జరిగింది. అందులో భాగంగానే నీకు ఐరన్ అనేది రక్తం అనేది తక్కువ ఉంది, దానికి సంబంధించి మేము బ్లడ్ ఎక్కిస్తామని చెప్పి ప్రభుత్వ ఏదైతే డాక్టర్లు ఉన్నారో వాళ్ళు ఎలాంటి కూడా ఆమెకు ఎలాంటి పరీక్షలు చేయకుండా ఆ రక్తము ఆ బ్లడ్ ఎక్కించడం జరిగింది. అందులో భాగంగానే ఆమె వాస్తవికంగా చెప్తే ఏదైతే బ్లడ్ ఎక్కిస్తున్నారో అప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి కానీ ఆమెకు సంబంధించిన టెస్టులు కానీ చేసి ఖచ్చితంగా ఆ బ్లడ్ అనేది ఎక్కించడం ఉంటుంది. కాబట్టి ఈమె ఆరోగ్యంగానే ఉన్నదని ఆ బ్లడ్ ఎక్కించే బ్లడ్ అది మంచిదా, ఆమెకు సరిపడుతుందా, ఆమె గ్రూప్కి సరిపడుతుందా సరిపోదా ఏది తెలియకుండా కూడా ఎక్కించి ఆమె అప్పటికప్పుడే ఎక్కించిన తర్వాత దానికి ఇక్కడ డాక్టర్లు చెప్తారు ఇక్కడ ఒక టెస్ట్ చేసిన తర్వాతనే ఎక్కియాలంట. ఆ టెస్ట్ చేయకుండానే ఆమెకి ఇంజక్షన్ ద్వారా ఎక్కించి 10 నిమిషాలకు బాగుందా అంటే బాగుందని చెప్పింది. ఆ 10 నిమిషాల తర్వాత ఆమెకు మొత్తం ఎక్కించిన తర్వాత మళ్ళీ నాకు ఎక్కడ అవుతుంది వాంతింగ్ వచ్చినట్టు అవుతుంది అని చెప్పిన తర్వాత అప్పటికి వీళ్ళకి అర్థమయ్యి అప్పటికే ఆమెకు లో బీపీ వచ్చి కింద పడిపోయి నా నడుములు గుంస్తున్నాయి నా కాళ్ళు గుంస్తున్నాయి అనే ఉద్దేశంలో ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొక సెలైన్ తీసుకొచ్చి అప్పటికప్పుడు స్పందించాల్సింది పోయి సరే ఈమెకు ఏదో జరిగింది అనేటట్టు ఎంబడే ఇంకా పై హాస్పిటల్కు రెఫరెన్స్ చేయకుండా ఇక్కడనే ఇంకొక సెలైన్ ఎక్కించి ఇక్కడనే టైం అంతా గడిపి అక్కడికి తోలిచ్చే వరకు ఇబ్రాహీంపట్నం వచ్చే వరకు నీకు ఎలా ఎక్కిచ్చిరమ్మా ఎట్లా ఎక్కిచ్చిరు అని చెప్తే నాకు ఇంజక్షన్ ద్వారా ఎక్కించరు. ఇంజక్షన్ ద్వారా ఎక్కించిన తర్వాత నీకు ఒక టెస్ట్ ఉంటుంది కదా అది చేసిర్రా అంటే అది చేయలేదు, అది చేయకుండానే ఎక్కించరు అని ఆమె చెప్పడం జరిగింది. వాళ్ళు అప్పటికక్కడ ఇబ్రాహీంపట్నం హాస్పిటల్ వాళ్ళు అప్పటికే ఈమె పరిస్థితి తెలుసుకొని ఇక్కడ జరగదు, ఇక్కడ ట్రీట్మెంట్ జరగదమ్మా పెద్ద హాస్పిటల్కి పోండి అని చెప్పి అది కోటి హాస్పిటల్కి పంపిరట. అది కోటి హాస్పిటల్ పంపితే కోటి హాస్పిటల్లో ఇక్కడ కూడా ఆమె పరిస్థితి విషమించింది కాబట్టి ఇక్కడ కూడా ట్రీట్మెంట్ జరగదు, ఉస్మానియా వెళ్ళండి. ఉస్మానియా వెళ్ళిన తర్వాత ఈ ఉదయమే 9 గంటలకు 8:30 ప్రాంతంలో 8:30 సమయానికి ఆమె చనిపోవడం జరిగింది. ప్రభుత్వ డాక్టర్లు ఏదైతే ఉన్నదో వాళ్ళ నిర్లక్ష్యం వైఖరి వల్లనే ఆమె నిండు ప్రాణం బలిగి ఉన్నది. కాబట్టి దానికి ఖచ్చితంగా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంది. ఏదైతే ఆ నిర్లక్ష్యం చేసిన డాక్టర్లు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉందని మేము
వాళ్ళ కుటుంబం తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే బాధిత కుటుంబం ఉందో ఆ బాధిత కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం జరిగేలా, ఒక చిన్న బాబు 3 ఏళ్ల బాబు ఉన్నాడు కాబట్టి, ఆ బాబు తల్లి లేని పిల్లాడు అయింది కాబట్టి ఖచ్చితంగా ఆ కుటుంబానికి ఆ ప్రభుత్వము కానీ ఆ డాక్టర్లు కానీ బాసటగా నిలవాల్సిన అవసరం ఉందని, ఇక్కడికి 9 గంటలకు ఇన్సిడెంట్ అయితే ఒక్క ప్రభుత్వ అధికారి కానీ, ఇక్కడికి డిఎంహెచ్ఓ కానీ, ఇక్కడ ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ రాకపోవడము ఈ అధికారుల నిర్లక్ష్యం అనే భావించాల్సిన అవసరం ఉంది. ఒక నిండు ప్రాణం బలిగొంటే కనీసం మిమ్మల్ని ఎవరేం అంటలేరు కదా, ఆ కుటుంబానికి న్యాయం చేయడానికి సమయం ఎందుకు? ప్రభుత్వం నుంచే డిమాండ్ చేస్తారు కదా, ఒక వ్యక్తి దగ్గర కాదు కదా. ఆ ప్రభుత్వము స్పందించాల్సిన అవసరం లేదా అని మేము అడుగుతున్నాం. ఆ ప్రభుత్వం ఇప్పటి వరకు 9:30 గంటలకు ఇక్కడనే రంగారెడ్డి జిల్లా ఇక్కడ కొంగర కాలంలో ఉన్న కలెక్టర్ ఆఫీస్లో ఇప్పటి వరకు ఎప్పుడో వాళ్ళకి సమాచారం అందింది. ఆ సమాచారం అందిన వెంటనే బాధిత కుటుంబానికి వచ్చి వాళ్ళు పరామర్శించి మీ కుటుంబానికి మేము అండగా ఉంటాం, మీ కుటుంబానికి చేదోడు వాదుగా ఏదైనా చేయగలుగుతామని ప్రభుత్వ అధికారులు స్పందించకపోవడం మాకు చాలా బాధగా ఉంది. ఈ ప్రభుత్వం స్పందించకపోవడం కూడా చాలా సిగ్గుచేటైన హేయమైన చర్యగా మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు, ఏదైతే ఇక్కడ పోస్ట్మార్టం వచ్చిన తర్వాత ఆ బాడీని తీసుకొచ్చి ఇక్కడనే కానీ ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేము ఇక్కడి నుంచి కదలమని చెప్పుతూ మీ మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాను.